నమస్తే స్టూడెంట్స్, ఈరోజు జూన్ 22 వివిధ న్యూస్ పేపర్లు, హిందూ పేపర్లు, పిఐబి లాంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ఆధారంగా జూన్ 22 మనకు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమున్నో చూద్దాం. ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏమున్నో చూద్దాం. విన్నారా? మొట్టమొదటి ఏం చెప్తున్నాయి అంటే గిన్నిస్ రికార్డు నెలకొల్పినటువంటి సూరత్ అని చెప్తాం. ఎక్కడ? గుజరాత్ రాష్ట్రంలో సూరత్ నిర్వహించిన యోగా డేలో ఇది గిన్నిస్ రికార్డుకి ఎక్కిందని చెప్తాము. ఎందుకయ్యా అంటే ఒకే ప్లేస్లో 153,000 మంది ఒకే ప్లేస్లో యోగా చేయడం జరిగింది. అందుకోసం ఇది గిన్నిస్ రికార్డులోకి ఎక్కిందని చెప్తాము. అయితే గతంలో రికార్డు ఎక్కడ ఉన్నది అంటే 2018లో రాజస్థాన్ రాష్ట్రంలో 1,924 మందితో కలిసి యోగా చేయడం జరిగింది. ఆ రికార్డును అధిగమించేసి ఈ సంవత్సరము ఈ యొక్క గుజరాత్లోని సూరత్ యోగా నిర్వహించినందుకు ఎంతమందితో 153,000 మందితో యోగా నిర్వహించినందుకు గిన్నిస్ రికార్డులోకి ఎక్కిందని చెప్పేసి పేర్కొంటాం. ఇక తర్వాత వచ్చేసి డిఆర్డిఓ శాస్త్రవేత్తకు ఏం అవార్డు వచ్చింది అంటే గోల్డెన్ పికాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు వచ్చింది. విన్నారా? గోల్డెన్ పికాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు 2023 ఎవరికి వచ్చింది అంటే డాక్టర్ వీరబ్రహ్మంకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పర్యావరణానికి ముప్పు లేని భూమిలో కలిసిపోయే బయోడిగ్రేడబుల్ సంచులు తయారు చేసినందుకు గాను వచ్చిందని చెప్తాము. మరి ఈ అవార్డుకి ఎవరు ఎంపిక చేసినారు అంటే ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ సంస్థ ఈ అవార్డుకు ఇతను ఎంపిక చేసినారని చెప్పేసి పేర్కొంటాము. అయితే ఇతను ఎవరై అంటే డిఆర్డిఓ ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీకి చెందినటువంటి శాస్త్రవేత్త అని చెప్తాము. అయితే ఈ బయోడిగ్రేడబుల్ సంచులు అనేది మొట్టమొదటి ఎక్కడ ప్రవేశపెట్టారంటే టీటీడీలో ప్రవేశపెట్టారు. ఎక్కడది? తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ సక్సెస్ అయినందుకు మరో 40 కంపెనీలు ఏం చేస్తున్నాయంటే వీటిని వినియోగించి సంచులను తయారు చేయడం జరుగుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక తర్వాత జర్మన్ పీస్ ప్రైజ్ ఇన్ 2023 ఎవరికి వచ్చింది అంటే బ్రిటిష్ అమెరికన్ ఆథర్ అయినటువంటి సల్మాన్ రష్దీకి వచ్చింది. ఇతను ఏం చేస్తున్నాడు? 2023 అక్టోబర్ 22న ఎక్కడ ఫ్రాంక్ఫర్ట్లో ఈ అవార్డుని తీసుకోబోతున్నాడు. ఈ అవార్డు కింద ఇతనికి ఎంత డబ్బు వస్తుందంటే $27,300 అమౌంట్ ఇతనికి వస్తుంది. తర్వాత ఫస్ట్ బాల్టిక్ నేషన్ టు లీగలైజ్ ద సేమ్ సెక్స్ మ్యారేజ్. స్వలింగ సంపర్క వివాహం ఉన్నటువంటి మొట్టమొదటి బాల్టిక్ దేశం ఏదంటే ఎస్తోనియా అని చెప్పేసి పేర్కొంటాము. ఏది? ఎస్తోనియా. ఏంది? చట్టబద్ధం చేసినటువంటి మొదటి మధ్య యూరోపియన్ దేశం అని చెప్తాము. అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ లీగలైజ్ చేసినారని చెప్తాము. మరి ఏ దేశం అంటే ఎస్తోనియా. ఎస్తోనియా రాజధాని ఏదంటే టాలిన్ అని చెప్తాము. మరి ఎస్తోనియా ప్రధానమంత్రి ఎవరంటే కాజా కల్లస్ అని చెప్తాము. ఈ దేశ అధ్యక్షుడు ఎవరంటే అల్లార్ కరిస్ అని చెప్తాము. అదేవిధంగా ఎస్తోనియా తర్వాత స్లోవేనియా స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి ఫార్మర్ ఈస్టర్న్ కూటమి దేశంగా మారింది అని చెప్తాం. ఏది? స్లోవేనియా. అదేవిధంగా లాట్వియా తన అధ్యక్షుడు ఎవరు ఇక్కడ ఎడ్గార్స్ రింకెవిక్స్ ని ఎన్నుకున్నది ఉన్నది. అయితే ఈ యొక్క యూరోపియన్ యూనియన్ ఏంటంటే మొట్టమొదటి బహిరంగ స్వలింగ సంపర్కుల దేశాధినేతను ఎన్నుకున్నది అని చెప్పేసి పేర్కొంటాం ఇక్కడ. విన్నారా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక తర్వాత వరల్డ్ లార్జెస్ట్ రామాయణ టెంపుల్. విన్నారా? వరల్డ్ లార్జెస్ట్ రామాయణ టెంపుల్ అని చెప్పేసి పేర్కొంటాం. రామ టెంపుల్ వరల్డ్ ప్రపంచంలో అతిపెద్ద టెంపుల్ అని చెప్పేసి పేర్కొంటాము. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నామయ్యా అంటే వరల్డ్ లార్జెస్ట్ రామాయణ టెంపుల్ ఇన్ బీహార్ స్టేట్. విన్నారా? ఈస్ట్ చంపారన్ డిస్ట్రిక్ట్ బీహార్లో ఉన్నటువంటి తూర్పు చంపారన్ జిల్లాలో దీన్ని అతిపెద్ద రామాలయం మనం నిర్మించబోతున్నాము. విల్ బి కంప్లీటెడ్ బై 2025. ఎప్పుడు కంప్లీట్ చేస్తాము? 2025 నాటికి కంప్లీట్ చేస్తాము. దీనికి ఎస్టిమేటెడ్ అంచనా ఎంత అంటే 500 కోట్ల రూపాయలతో ఈ రామాయణం టెంపుల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. అయితే ద టెంపుల్ విల్ బి టాలర్ దెన్ 12 అంగోర్ వాట్. విన్నారా? అంగోకోర్ వాట్ టెంపుల్ కాంప్లెక్స్ ఎక్కడది? కంబోడియాలో ఉన్నటువంటి అంగోర్ వాట్ టెంపుల్ కంటే ఎత్తైన టెంపుల్ గా మనం బీహార్లో నిర్మించబోతున్నాం అని చెప్తాము. ఇలా నిర్మించడానికి మనకి ఇన్స్పిరేషన్ టెంపుల్స్ ఏవయ్యి అంటే ఇన్స్పైర్డ్ బై ద 3 టెంపుల్స్ ఇన్ ఇండియా. విన్నారా? ఒకటి కంబోడియాలో ఉన్నటువంటి అంకోర్ వాట్ కాంప్లెక్స్, కంబోడియాలో ఉన్న టెంపుల్ ఇన్స్పైర్ తీసుకున్నాము. 2 రామనాథ స్వామి టెంపుల్ రామేశ్వరం తమిళనాడు తీసుకున్నాము. 3 మదురైలో ఉన్నటువంటి మదురైలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ ఏదంటే మీనాక్షి సుందరేశ్వర టెంపుల్ అని చెప్తాము. మీనాక్షి సుందరేశ్వర టెంపుల్ ఒకటి మదురైలో తమిళనాడులో, రామనాథ టెంపుల్ రామేశ్వరంలో తమిళనాడు స్టేట్, ప్లస్ కంబోడియాలో ఉన్నటువంటి అంకోర్ వాట్ టెంపుల్ను, ఈ 3 టెంపుల్ మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని బీహార్లో తూర్పు చంపారన్ డిస్ట్రిక్ట్లో అతిపెద్దదైన రామాలయం టెంపుల్ మనం కట్టబోతున్నాము. ఇది 2025కి ఎండ్ అవుతుంది. అంతవరకు అది పూర్తి అవుతుంది.
తర్వాత ద గ్లోబల్ జెండర్ ఇండెక్స్ 2023, ద గ్లోబల్ జెండర్ ఇండెక్స్ 2023 విన్నారా? ఇది గ్లోబల్ జెండర్ ఇండెక్స్ 2023. దీనిలో ఏం చెప్తుందంటే ఎవ్రీ ఇయర్ ర్యాంకులు తీస్తుంది. విన్నారా? ఏం చెప్తుంది ఇక్కడ? ప్రపంచ లింగ సూచిక అని చెప్పేసి చెప్తుంది. ఇది ఏం చెప్తుంది అంటే దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు మరి? విన్నారా? రిలీజ్డ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. టాప్డ్ బై ఐస్లాండ్. ఎప్పుడు మన ఐస్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇది 14th కన్సెక్టివ్ ఇయర్, 14 సార్లుగా ఆ దేశమే ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇండియా ర్యాంక్ వచ్చేసి 127 అవుట్ ఆఫ్ 146. మొత్తం 146 దేశాల్లో ర్యాంక్ తీస్తే భారతదేశానికి 127వ ర్యాంక్ వచ్చిందని చెప్తాం ఇక్కడ. ఆ తర్వాత పాకిస్తాన్కు 142, బంగ్లాదేశ్ 59, చైనా 107, నేపాల్ 116, శ్రీలంక 115, భూటాన్ 103 అని చెప్తాం. అదేవిధంగా వీటికి స్కోర్ ఇస్తారు. ఎందుకు? ఇప్పుడు చూడండి, భారతదేశం ర్యాంక్ ఎంత అంటే 127. భారతదేశం ర్యాంక్ ఎంత 127. దీని స్కోర్ ఎంత అంటే 0.643 అని చెప్తాము. అదే ఐస్లాండ్ వచ్చేసి 0.191 పాయింట్ అని చెప్తాం. ఇది ఫస్ట్ ప్లేస్ లో ఐస్లాండ్ ఉంది, సెకండ్ నార్వే, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ న్యూజిలాండ్, ఫిఫ్త్ స్వీడన్ అని చెప్తాం. ఇవన్నీ రికార్డు ఎవరు తీస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఈ యొక్క గ్లోబల్ జెండర్ ఇండెక్స్ నే కాకుండా ఇంకేమైనా అదనపు సూచికలు రిలీజ్ చేస్తుందా? ఒకటి ద ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కూడా గ్లోబల్ ఎకనామిక్ ఫోరం వల్ల రిలీజ్ చేస్తారు. ప్లస్ గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ కూడా వాళ్ళే రిలీజ్ చేస్తారు. దెన్ హ్యూమన్ క్యాపిటల్ రిపోర్ట్ కూడా WEF వల్ల రిలీజ్ చేస్తారు. ద గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వల్లే రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. కాబట్టి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటంటే ఎక్కడ ఉంది అంటే ఇది జెనీవాలో ఉంది. ఎక్కడది? ద స్విట్జర్లాండ్. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసినారు అంటే 1971లో ఎస్టాబ్లిష్ చేసినారు. దీనికి వ్యవస్థాపకుడు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరంటే ప్రొఫెసర్ క్లాస్ స్వాబ్. దీని ప్రెసిడెంట్ ఎవరంటే బోర్గే బ్రాండే. దేనికి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ ఎవరంటే బోర్గే బ్రాండే అని చెప్పేసి ప్రెసిడెంట్ ఉన్నారు. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం అని చెప్తాం. ఇక నెక్స్ట్ వచ్చేసి పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ గేమ్స్ 2023. పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ గేమ్స్ 2023 ఇది ఏం చెప్తుందంటే షట్లర్ ప్రమోద్ భగత్. షట్లర్ ఎవరంటే ప్రమోద్ భగత్ వాన్ సిల్వర్ మెడల్ ఇన్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్ సాధించినాడు. దెన్ బ్రాంజ్ మెడల్ కాంస్య పథకం వచ్చేసి మిక్స్డ్ డబుల్స్ విత్ సుకాంత్ కాదంతో కలిసి మిక్స్డ్ డబుల్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించినాడు. సింగిల్స్ లో సిల్వర్ మెడల్ సాధించినాడు. ఎక్కడ ఇది? ద రీసెంట్లీ కంక్లూడెడ్ కెనడాలో ముగింపైన పోటీల్లో ఇతను మనకు ఒకటి సిల్వర్ మెడల్ ప్లస్ మిక్స్డ్ డబుల్స్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఎక్కడ? ఇంటర్నేషనల్ 2023 పారా బ్యాడ్మింటన్ పోటీలు ఇటీవల ముగిసినాయని చెప్తారు. ఎక్కడ? కెనడాలో ముగిసినాయి. ఇక తర్వాత వచ్చేసి ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ అవార్డ్. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసము బాగా కష్టపడ్డటువంటి ప్రొఫెసర్ ఎవరిక్కడ? ఫస్ట్ ద ప్రొఫెసర్ జయశంకర్ అవార్డ్. ఆచార్య ఎన్ గోపి ఫస్ట్ ఎవర్ ద కొత్తపల్లి జయశంకర్ అవార్డ్ ఇన్స్టిట్యూటెడ్ బై భగత్ భారత్ జాగృతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్తపల్లి జయశంకర్ అవార్డును ఆచార్య ఎన్ గోపి అందుకుంటున్నాడు. విన్నారా? దిస్ అవార్డ్ హాస్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ ఫర్ హానరింగ్ లిటరేచర్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరంలో సాహిత్య రంగంలో చేసిన సేవకు గాను ఈ అవార్డు జయశంకర్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆచార్య గోపి హ్యాస్ పెన్డ్ 56 books. ఈయన ఏం చేస్తున్నాడు? మొత్తం 56 పుస్తకాలు రాస్తున్నాడు. ఆ 56 పుస్తకాల్లో 26 మొత్తం ఏంటంటే పద్యాల యొక్క సంకలనాలు ఉన్నవి, 7 సంఘాలు వచ్చేసి వ్యాస సంపుటిలు ఉన్నవి, 5 వచ్చేసి అనువాద పుస్తకాలు ఉన్నవి, 3 వచ్చేసి పరిశోధన పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి పేర్కొంటారు. ఎవరివి? ఆచార్య ఎన్ గోపి అని చెప్తాము. ఈ వర్క్ చేసినందుకు గాను ద ప్రొఫెసర్ జయశంకర్ అవార్డు ఇతనికి ఇవ్వడం జరిగింది అని చెప్తాం. ఇక్కడ ఏ రంగంలో ఇస్తారు? లిటరేచర్ రంగంలో ఇస్తారు. తర్వాత ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు న్యూ రిపోర్ట్స్ ద గ్లేసియర్స్ ఆఫ్ ఏసియాలో ఉన్నటువంటి హిమాని నదాలు ఎక్కడ? హిందూకుష్ హిమాలయ. ఎక్కడండి? హిందూకుష్ హిమాలయ లూజ్ అప్ టు 75% their volume by end of this century. ఈ యొక్క శతాబ్దం నాటికి 75% వాటి యొక్క వాల్యూమ్ను కోల్పోతున్నవి. ఏవి? హిందూకుష్ హిమాలయలో ఉన్నటువంటి గ్లేసియర్స్.
ద గ్లేసియర్స్ ఇన్ ఏసియా, హిందూకుష్ హిమాలయాల్లో ఉన్నటువంటి హిమానీ నదాలు 75% వాటిని లాస్ అవుతున్నాయి అని చెప్పేసి పేర్కొంటారు. ఎందుకు అయ్యంటే కారణం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ విన్నారా, ప్రపంచంలో జరుగుతున్నటువంటి క్లైమేట్ చేంజెస్ కాజింగ్ డేంజరస్ ఫ్లడ్డింగ్. ఎప్పుడైతే హిమానీ నదాలు కరిగిపోతావో అత్యంత ప్రమాదకరమైన వరదలు రావడం జరుగుతుంది. ప్లస్ ఇంకేమవుతుంది, వాటర్ షార్టేజ్ అవుతుంది, నీటి కొరత ఏర్పడుతుంది. ఫర్ 240 million people who live in the mountainous region. విన్నారా, 240 మిలియన్ల పీపుల్ పర్వత ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్లకు నీటి కొరత ఏర్పడుతుంది, వరదలతో ముప్పు ఏర్పడుతుంది అని చెప్తాడు. కాబట్టి ఈ యొక్క శతాబ్దం చివరి నాటికి ఈ ఏసియాలోని గ్లేసియర్స్ ప్లస్ హిందూకుష్ హిమాలయాలు ఏమున్నాయో దాదాపు 75% వాటి యొక్క వాల్యూమ్ కోల్పోతున్నవి అని చెప్పేసి ఈ యొక్క ఇటీవల కొత్త రిపోర్టు చెప్పిందని చెప్తాం. ఇక్కడ విన్నారా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రహదారుల అభివృద్ధి కోసం జ్ఞాన భాగస్వామి వేదికను ప్రారంభించింది. అంటే నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించింది. విన్నారా, నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్, నేషనల్ హైవేస్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల సమగ్ర అభివృద్ధి ప్రోత్సహించేందుకు, నేషనల్ హైవేస్ ను కంప్రెహెన్సివ్ డెవలప్మెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించింది. జ్ఞాన మార్పిడి ప్రోత్సహించడానికి, నిపుణులు మరి పౌరులు వినూతన పద్ధతులు పంచుకోవడానికి ఈ పోర్టల్ పనిచేస్తుంది. కాబట్టి రోడ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానీ తెలుసుకోవడానికి ఈ యొక్క నాలెడ్జ్ షేరింగ్ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ విన్నారా, దీన్ని ఎవరు చేసినారు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కొత్త పోర్టల్ ప్రారంభించినారు. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే ఇటీవల యూపీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే యువతలో సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు, యువతలో టెక్నికల్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించేందుకు యూపీ ప్రభుత్వం ఏం చెప్పిందంటే పాలిటెక్నిక్ చలో అభియాన్ అనే ప్రోగ్రామ్ను ప్రారంభించింది. పాలిటెక్నిక్ చలో అభియాన్ అనే ప్రోగ్రామ్ని యూపీ గవర్నమెంట్ ప్రారంభించింది. ఎందుకంటే టు ఎంకరేజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్తాము. కాబట్టి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యువత సాంకేతిక విద్యను అభ్యసించడానికి మరి పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్స్ పొందేలా ప్రోత్సహించడానికి పాలిటెక్నిక్ చలో అభియాన్ 2023లో ప్రారంభించింది. అంటే పాలిటెక్నిక్ చేస్తే బాగుంటుంది, దీని టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పేసి యూపీ గవర్నమెంట్ ప్రారంభించింది. ఓకే, ఇక తర్వాత భారత సైన్యము తూర్పు లడఖ్లో ఆగ్నేయాస్త్ర ఎక్సర్సైజ్ నిర్వహించింది. ఇండియన్ ఆర్మీ ఓన్లీ ఏం చేసింది అంటే విన్నారా, ఆగ్నేయాస్త్ర 1 ఈస్టర్న్ లడఖ్, K9 ఆర్టిలరీ గన్స్, అల్ట్రావేవ్స్ అండ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, ఇండియా కండక్ట్ మ్యాసివ్ మిలిటరీ ఎక్సర్సైజెస్. భారత సైన్యం యొక్క నార్థన్ కమాండ్ భారతదేశం యొక్క అగ్నిశక్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, అంటే అగ్ని మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క శక్తిని డామినేటింగ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఏం చేసినారంటే లడఖ్లో దీని యొక్క విన్యాసాలు ప్రారంభించింది అని చెప్తాం. ఇక్కడ లడఖ్లో అని చెప్తాము. అంటే భారతదేశం యొక్క అగ్ని ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి దాని యొక్క శక్తిని తెలుసుకునేందుకు ఇక్కడ తూర్పు లడఖ్లో విన్యాసాలు చేపట్టిందని చెప్తాం ఇక్కడ. ఓకే, ఇక తర్వాత పర్యాటక రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశము UNWTOతో ఒప్పందం కూర్చుకున్నది. విన్నారా, ఏం చెప్తుందంటే పర్యాటక రంగంలో సహకారాన్ని పెంపొందించేందుకు భారతదేశము UNWTOతో ఒప్పందం కుదుర్చుకున్నది. భారతదేశంలో ఇండియా అండ్ UNTO ఇంక్ ప్యాక్ట్ ఎన్హాన్స్ కోఆపరేషన్ టూరిజం మినిస్ట్రీ, భారతదేశంలో టూరిజం డెవలప్ చేసేందుకు ఎంకరేజ్ చేసేందుకు UNWTOతో ఒప్పందం కూర్చుకున్నది. చూడండి, పర్యాటక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సహకారాన్ని పెంపొందించేందుకు పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతాలు గుర్తించడానికి ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకొని సంతకాలు చేసుకున్నారు. కాబట్టి ఇది ఏం చెప్తుందంటే గోవాలో జరుగుతున్న 4వ మరి చివరి G20 ఆఫ్ గ్రూప్ ఆఫ్ 20 టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్లో మరి G20 టూరిజం మినిస్ట్రియల్ మీటింగ్ సందర్భంగా దీనికి సంతకం చేయడం జరిగింది. అంటే భారతదేశంలో టూరిజం డెవలప్ చేసుకునేందుకు ఎంకరేజ్ చేసేందుకు భారతదేశ ప్రభుత్వం ఏం చేసిందంటే విన్నారా, దేంతో ఒప్పందం కూర్చుకున్నది, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్తో వారి సహకారంతో ఇండియాలో టూరిజం డెవలప్ చేయాలని చెప్పేసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. గోవాలో ఏం చేస్తుంది, G20 4వ చివరి వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరుగుతుంది. దాంట్లో టూరిజం అనే అంశం మీద చర్చిస్తున్నారు. అయితే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఏంటి అంటే దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, స్పెయిన్లోని మాడ్రిడ్లో ఉంది. దీని సెక్రటరీ జనరల్ ఎవరయ్యంటే జురాబ్ పోలోలి క్వాస్లీ. విన్నారా, జురాబ్ పోలోలి క్వాస్లీ ఏంది, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క జనరల్ సెక్రటరీ అని పిలుస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రాఫ్ట్ లైవ్ స్టాక్ మరియు లైవ్ స్టాక్ ప్రోడక్ట్ దిగుమతి ఎగుమతి బిల్లును 2023లో
ఒక ముసాయిదాని చేసింది. దాన్ని ఇటీవల ఉపసంహరించుకున్నది. ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్డ్రాస్ డ్రాఫ్ట్ లైవ్ స్టాక్ ద ప్రోడక్ట్స్ ఇంపోర్టేషన్ ఎక్స్పోర్టేషన్ బిల్ 2023. విన్నారా? ఇక్కడ ఏం చెప్తుందంటే జంతువులకు సంబంధించినటువంటి జంతు ఉత్పత్తులు కానివ్వండి, లైవ్ స్టాక్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించిన బిల్లు తయారు చేస్తే దాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వము ఉపసంహరించుకున్నది. ఎందుకు ఉపసంహరించుకున్నది అంటే జంతు హక్కుల ఉద్యమ సంస్థల తీవ్ర ఆందోళన చేపట్టడంతో ఈ బిల్లుని కేంద్ర ప్రభుత్వము ఉపసంహరించుకున్నది. అయితే భారత ప్రభుత్వము జంతు కార్యకర్తలు, మత సమూహాలతో సహా ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల ఆధారంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వము ఉపసంహరించుకున్నది. జంతు ప్రేమికులు ఉంటారు కదా, కాబట్టి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఈ బిల్లుకి వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలు కానీ, తర్వాత సంఘ సంస్కర్తలు కానీ, తర్వాత ఎన్విరాన్మెంటలిస్టులు కానీ వాళ్ళంతా అభ్యంతరం తెలిపితే ఈ బిల్లు ఉపసంహరించుకోవడం జరిగింది. ఇక తర్వాత వియత్నాం రక్షణ మంత్రి జనరల్ పాన్ గియాంగ్ భారత పర్యటనకు సంబంధించిన ముఖ్యాంశాలు అని చెప్తాం. ఇక్కడ ఎప్పుడు చేసినాడు? 18, 19 జూన్ 23 వరకు చేసినాడని చెప్తాము. ద వియత్నాం జాతీయ రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ రియాంగ్ 2023 జూన్ నుంచి 2 రోజుల పాటు భారతదేశంలో పర్యటించినాడు. విన్నారా? అయితే తన పర్యటనలో ఏం చేసినాడు ఇతనంటే ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో బైలాటరల్ డిస్కషన్స్ పెట్టినాడు. యూపీలోని ఆగ్రా సాంస్కృతిక పర్యటన కూడా చేసినాడు, కల్చరల్ విజిట్ చేసినాడు. న్యూఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ట్రై సర్వీస్ గార్డ్ ఆఫ్ ఆనర్ పరిశీలించి సైనికులకు పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించినాడు. ఇది ఇతను చేసినటువంటి 3 పనులు అని చెప్తాము. అయితే దీనిలో భాగంగా ఏం చేసినారంటే ఐఎన్ఎస్ కిర్పాన్స్ అని చెప్పేసి వియత్నాంకు మన బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఐఎన్ఎస్ కిర్పాన్ అని చెప్పేసి వియత్నాంకు మనం ఏం చేసినాము? బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఎందుకు? వియత్నాంలో డిఫెన్స్ సెక్టర్ బాగా డెవలప్ చేసుకునేందుకు భారతదేశము వియత్నాంకు ఐఎన్ఎస్ కిర్పాన్ను బహుమానంగా ఇవ్వడం జరిగింది. మరి ఐఎన్ఎస్ కిర్పాన్ గురించి ఏంటి అంటే ఇది నావికా దళానికి జనవరి 12, 1991 మొట్టమొదటిసారిగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఐఎన్ఎస్ కిర్పాన్ను. విన్నారా? 1350 టన్నుల కుక్రీ క్లాస్ మిసైల్ కార్వెట్ అయిన ఐఎన్ఎస్ కిర్పాన్ను మనం 1991 ప్రారంభించుకున్నాము. బాగా గుర్తుంచుకోండి. కోర్వెట్ అంటే ఏం తెలిసిన? ఆయుధాలు. కోర్వెట్ అంటే ఆయుధాలు మోసుకుపోయేది, భద్రత కోసము వినియోగించుకునే నౌక అని చెప్పేసి చెప్తామని ఇక్కడ. విన్నారా? కాబట్టి ఇది 91 మీటర్ల పొడవు ఉంటుంది, 11 మీటర్ల యొక్క వెడల్పు ఉంటుంది, 25 knots కంటే ఎక్కువ వేగాన్ని చేరుకోగలదు. నాట్స్ 1 knot = 1.87 మైల్స్ అని చెప్తాము. విన్నారా? అలా 25 knots కంటే ఎక్కువ వేగాన్ని చేరుకుంటుంది. ఇది మీడియం రేంజ్ గన్, మధ్యస్థ ఉన్నటువంటి రేంజ్ గన్ అని చెప్తాము. 30 mm క్లోజ్ రేంజ్ గన్లు ఉంటుంది. చాప్ లాంచర్కు ఉపయోగపడుతుంది. సర్ఫేస్ టు సర్ఫేస్ వెళ్తుంది. సర్ఫేస్ టు అంటే ఉపరితలం నుంచి ఉపరితలం క్షిపణులతో అమర్చబడి ఉంటుంది. ఓడ బహుముఖ ప్రాంతీయ తీర ప్రాంత గస్తీలు కానివ్వండి, సముద్రంలో కానీ, తీర ప్రాంతాలు కానీ ఎక్కడైనా సరే ఇది పనిచేస్తుందని చెప్తాము. తీర భద్రత, సర్ఫేస్ వార్ వంటి వివిధ ప్రాంతాలను చేయగలదు. యాంటీ పైరసీ, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కూడా, అంటే విపత్తు సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఐఎన్ఎస్ కిర్పాన్ ఉపయోగపడుతుంది అని చెప్తాము. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఈ ఐఎన్ఎస్ కిర్పాన్ను భారత ప్రభుత్వము వియత్నాంకి ఇచ్చింది. విన్నారా? ఇక తర్వాత వచ్చేసి మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించేందుకు, ఉమెన్ ఇండస్ట్రియలిస్ట్కు ఎంపవర్మెంట్ ఇచ్చేందుకు యుఎన్డిపి డే లమ్ భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఏంటయ్యా అంటే ఇది యుఎన్డిపి పార్ట్నర్స్ విత్ డే NULM టువర్డ్స్ ఎంపవరింగ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్, అంటే మహిళా పారిశ్రామికవేత్తలకు ఎంపవర్మెంట్ కల్పించేందుకు మనం వీళ్ళతో ఒప్పందం కూర్చుకున్నాము. చూడండి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీన దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి దీన దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ యుఎన్డిపితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నది. ఎందుకయ్యంటే మహిళా సాధికారత, దేనిలో అంటే మహిళా ఇండస్ట్రియలిస్ట్ కోసం అని చెప్తాం ఇక్కడ. దెన్ ఇది మహిళలకు ఎంటర్ప్రీనర్షిప్ రంగంలో మంచి సమాచారం క్యారియర్లను ఎంపిక చేయడానికి వీలు కల్పిస్తుంది. పరిశ్రమలు ఏ విధంగా డెవలప్ చేయాలా, ఏ విధంగా టర్న్అవుట్ చేసుకోవాలా అనే సమాచారాన్ని ఇది అందిస్తుంది అని చెప్తాం ఇక్కడ. ఎవరు? యుఎన్డిపి వాళ్ళని చెప్తాం. దేంతో ఒప్పందం కూర్చుకున్న భారతదేశంలో దీన దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్తో ఒక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నది.
అయితే ఇంకేం చెప్తుంది అంటే ఈ యొక్క భాగస్వామ్యంలో నైపుణ్యాభివృద్ధి ద్వారా స్థిరమైనటువంటి జీవనోపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చు. అంటే స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఒక సెటిల్మెంట్ లైవ్లీవుడ్ జీవితాన్ని కూడా మనం కొనసాగించవచ్చు. అదేవిధంగా పట్టణ పేదలను ఉద్ధరించడమే దీని యొక్క లక్ష్యం అని చెప్తాం. అర్బన్ పూర్ ఎవరైతే ఉంటారో దాన్ని డెవలప్ చేయడమే ఎవరు దీనదయాళ్ అంత్యోదయ యోజన ఏం చెప్తాం, నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్. ఇది ఏం చెప్తుంది, దీనికి లక్ష్యం ఏంటిది, పట్టణ పేదలను అభివృద్ధి చేయడమే, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించడమే డే నల్మి యొక్క లక్షణము. డే అంటే ఏమన్నట్టు ఇక్కడ దీనదయాళ్ అంత్యోదయ యోజన, NULM అంటే నేషనల్ అర్బన్ లైవ్లీవుడ్ మిషన్ అని చెప్తాం. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కిల్ ద్వారా స్థిరమైన జీవితం ఉండాలి ఒకటి, ప్లస్ అర్బన్ పేదలను రక్షించడమే, అభివృద్ధి చేయడమే దాని ఉద్దేశము. దెన్ వాట్ అబౌట్ UNDP అంటే విన్నారా, UNDP అంటే ఎస్టాబ్లిష్మెంట్ 1965లో ఏర్పాటైంది. దీనికి అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే అచిమ్ స్టైనర్, పాలకుడు ఎవరంటే అచిమ్ స్టైనర్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్ ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉంది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాం. దెన్ ఇంకేం చెప్తుంది అంటే ఇది ఏపీకి సంబంధించిన అంశము. ఏపీలో IB సిలబస్ ప్రవేశపెట్టబోతున్నాము, ముఖ్యమంత్రి సీఎం పేర్కొన్నాడు. ఏపీలో IB సిలబస్ ప్రవేశపెట్టబోతున్నాము, దీన్ని ఎవరు చెప్పినారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నాడు. ఇంతకు IB అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్యాకలోరియట్ IB అంటే ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్, లాభం లేనటువంటి ఒక సంస్థ. పిల్లలపై పరీక్షల మానసిక ఒత్తిడి తగ్గించేందుకు 1960లో స్విట్జర్లాండ్కి చెందిన కొంతమంది టీచర్స్ తయారు చేసినటువంటి ఒక ప్రణాళిక. విన్నారా, 1960లో స్విట్జర్లాండ్లో జెనీవాలో దీన్ని స్థాపించినారు. అప్పటి నుంచే మొదలై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 159 దేశాల విద్యా విధానం అమల్లో ఉంది. 3 ఏళ్ల నుంచి 19 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు వివిధ దశల్లో ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంది. ఈ విద్యా వ్యవస్థలో ప్రత్యేకత ఏమిటంటే ఎలాంటి అధికారిక పరీక్షలు ఉండవు, ఎగ్జామ్స్ ఉండవు, స్వేచ్ఛగా చదువుకోవచ్చు అని చెప్తుంది IB ఎడ్యుకేషన్. మరి పిల్లలకి ఏం నేర్పిస్తారు ఇక్కడ అంటే 3 నుంచి 19 సంవత్సరాల వయసు గల విద్యార్థులకు అధిక నాణ్యతతో అంటే హై క్వాలిటీతో ఎడ్యుకేషన్ అందిస్తారు. ఇది ఒక ఇంటర్నేషనల్ లాభాపేక్ష లేని విద్యా సంస్థ, ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిటబుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అయితే ఈ విద్యా విధానంలో చదువుకున్న పిల్లల్లో విషయ పరిజ్ఞానము, క్రిటికల్ థింకింగ్, ఇండిపెండెంట్ థింకింగ్, సెల్ఫ్ లెర్నింగ్ యొక్క నైపుణ్యాలు బాగా ఉంటవి. ఓపెన్ లెర్నింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రపంచంలో సానుకూల మార్పుకు ఈ పిల్లలు సిద్ధంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. అంటే ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఉంటారు. ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫీజులు స్కూళ్ళను బట్టి వాటి స్థాయిని బట్టి ఫీజులు ఉంటాయి. సంవత్సరానికి లక్షల్లోని ఫీజులు ఉంటాయి. ముస్సోరి కానీ, కొడైకెనాల్, WC లాంటి స్కూళ్ళలో ఫీజులు 20 లక్షలకు పైగానే ఉంటాయని చెప్పేసి పేర్కొంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబోతున్నటువంటి IB సిలబస్ అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు. ద పోర్టల్ టు చెక్ ఇల్లీగల్ క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే పశువులను అక్రమంగా రవాణా చేస్తుంటారు కదా, దానికి సంబంధించి ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. అస్సాం రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీ వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లాంచ్డ్ ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ హెల్డ్ గౌహతిలో ఏం చేస్తున్నారంటే అక్రమంగా జంతువులకు రవాణా జరగడాన్ని నిషేధించేందుకు ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రివెంట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాటిల్, జంతువులను అక్రమంగా రవాణా చేయడాన్ని నిరోధించాలి. దీనికోసం ఏం చేస్తున్నారంటే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ లైవ్ స్టాక్ ఫార్మర్స్, క్యాటిల్ ట్రేడర్స్, పశువుల వ్యాపారస్తులు కానివ్వండి, తర్వాత ఈ యొక్క వ్యవసాయదారులు కానివ్వండి, ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే అబ్టైన్ పర్మిట్స్ రిక్వైర్డ్ ఫర్ ఇంటర్స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ క్యాటిల్, అంతరాష్ట్ర ట్రాన్స్పోర్టేషన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిందే. దేని ద్వారా ఒక వెబ్సైట్ ఇచ్చినారు, cattletrans.assam.gov. అని చెప్పేసి ఆ వెబ్సైట్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయాలి. Now, this system is prevented under the Assam Cattle Preservation Act 2021. ఇది దేని ద్వారా చేస్తారంటే అస్సాం క్యాటిల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 2021 ద్వారా ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినారని చెప్పేసి పేర్కొంటాం. ఇక్కడ అక్రమంగా జంతువులను ట్రాన్స్పోర్ట్ చేయడం చేయడానికి. ఇక తర్వాత వచ్చేసి ఫస్ట్ ఫారిన్ గవర్నమెంట్ టు ప్రమోట్ కంట్రీ త్రూ యోగా. యోగాను ప్రమోట్ చేసినటువంటి మొట్టమొదటి ఫారిన్ దేశం ఏదయ్యా అంటే ఓమన్ అని చెప్తాం. ఏది ఓమన్ క్రియేట్స్ హిస్టరీ, ఫస్ట్ ఫారిన్ గవర్నమెంట్ టు ప్రమోట్ కంట్రీ త్రూ యోగా. ఆ దేశంలో యోగాను ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చిన దేశం ఏదంటే ఓమన్ కంట్రీ అని చెప్తాం. ఇక్కడ
ఇన్ ఏ పేనేర్ ఇనిషియేటివ్ ఇండియన్ ఎంబసీ సుల్తానేట్ ఆఫ్ ఓమాన్ ఇంట్రొడ్యూస్డ్. సుల్తానేట్ ఆఫ్ ఓమాన్ ఎంబసీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే యోగాను వాళ్ళ దేశంలో ప్రవేశపెట్టినారు. ఇన్నోవేటివ్ వీడియో కాల్ విన్నారా, ఒక వీడియో తీసినారు ఏమని, సోల్ఫుల్ యోగా సెరీనే ఓమన్ విన్నారా, సోల్ఫుల్ యోగా సెరీనే ఓమన్ అని చెప్పేసి ఒక ఫేమస్ వీడియోని వీళ్ళు విడుదల చేయడం జరిగింది. ఈవ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అని చెప్తాము. ఇంటర్నేషనల్ విన్నారా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా విన్నారా, డే ఆఫ్ యోగా 2023 సందర్భంగా సోల్ఫుల్ యోగా సెరీనే ఓమెన్ అని చెప్పేసి ఒక వీడియోని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక తర్వాత 7 టైగర్ బై క్లబ్బింగ్ విన్నారా, నౌరోదేహి దుర్గావతి సాంక్చురీ, ఈ రెండింటిని కలిపేసి మధ్యప్రదేశ్లో విన్నారా కంబైన్డ్గా ఒక టైగర్ ప్రాజెక్టుని ఏర్పాటు చేశారని చెప్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంపీని ఏమని పిలుస్తామంటే టైగర్ స్టేట్ అని పిలుస్తాము. టైగర్ స్టేట్ మధ్యప్రదేశ్ నౌరాదేహి మరియు దుర్గావతి వన్యప్రాణుల అభయారణ్యాలను సంయుక్త రక్షిత ప్రాంతంగా చేయడం జరిగింది. ఏదేది నౌరాదేహి దుర్గావతి వన్యప్రాణుల అభయారణ్యాల సంయుక్త రక్షిత ప్రాంతంగా ఒక నోటిఫికేషన్తో 7వ టైగర్ రిజర్వ్ను పొందనుంది. ఏ రాష్ట్రము? మధ్యప్రదేశ్ రాష్ట్రము. అయితే నౌరాదేహి వన్యప్రాణుల అభయారణ్యము ఇది మధ్యప్రదేశ్లో అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యము. మధ్యప్రదేశ్లో బిగ్గెస్ట్ సాంక్చురీ అని చెప్తాము. మరియు పన్నా టైగర్ రిజర్వ్ సాత్పురా టైగర్ రిజర్వ్లకు కారిడార్గా పనిచేస్తుంది. ఈ నౌరాదేహి వన్యప్రాణ అభయారణ్యం ఏం చేస్తుందంటే పన్నా టైగర్ రిజర్వ్కు సాత్పురా టైగర్కు కారిడార్గా పనిచేస్తుంది. దుర్గావతి వన్యప్రాణుల అభయారణ్యము ఇది మధ్యప్రదేశ్లోని దమోహా జిల్లాలో ఉంది. 18 రకాల క్షీరదాలకు ఇది ఆతిథ్యం ఇస్తుంది. 18 రకాల మమ్మల్స్కు ఇదేం చేస్తుంది, ఆతిథ్యము ఇస్తుంది అని చెప్తాను ఇక్కడ. విన్నారా? అయితే ఇదేం చెప్తుంది మనకు టైగర్కి సంబంధించి చెప్తుంది ఇక్కడ. మరి దీనికి రిలేటెడ్గా టైగర్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. టైగర్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఏమున్నవి విన్నారా, టైగర్ రిజర్వ్కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏమున్నాయి. లేటెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఇటీవల ఏర్పాటు చేసిన టైగర్ రిజర్వ్లు ఏమున్నవి. 53 రీసెంట్గా రాణిపూర్ టైగర్ రిజర్వ్ యూపీ. 52వది రామ్గర్ విషాదరి టైగర్ రిజర్వ్ రాజస్థాన్. 51 ఏం చెప్తుంది, శ్రీవల్లిపుత్తూర్ మేఘమలై తమిళనాడు. విన్నారా? కామ్లాంగ్ అరుణాచల్ ప్రదేశ్ టైగర్ రిజర్వ్. 49th ఓరంగ్ టైగర్ రిజర్వ్స్ ఆల్సో నేషనల్ పార్క్ కింద అస్సాం అని చెప్తాం. ఇది రీసెంట్గా లేటెస్ట్ టైగర్ రిజర్వ్స్ ఇండియాలో తయారు చేసినవి అని చెప్తాము, ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసినవి. అదేవిధంగా జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్. విన్నారా? రణతంబోర్ టైగర్ రిజర్వ్ రాజస్థాన్. వాల్మీకి టైగర్ రిజర్వ్ బీహార్. విన్నారా? బందవార్గర్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్. మేల్గా టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర. దంపా టైగర్ రిజర్వ్ మిజోరాం. పిల్బిత్ టైగర్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్. ఇవి టైగర్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అని చెప్తాము. వీటితో పాటు విన్నారా నాంపాద టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్. బందిపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక. విన్నారా? సత్కోసి టైగర్ రిజర్వ్ ఒడిస్సా. సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్ ఒడిస్సా. దెబ్రీగఢ్ టైగర్ రిజర్వ్ ఒడిస్సా. పెరియార్ టైగర్ రిజర్వ్ కేరళ. ఇవన్నీ ఏంటంటే టైగర్ రిజర్వ్ అని చెప్తాం ఇక్కడ. తర్వాత ఈ యొక్క ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ 1973. వీటన్నిటికి మొట్టమొదటి ఎప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ టైగర్ అంటే 1973లో స్టార్ట్ అయ్యింది. ఇంటర్నేషనల్ టైగర్ డే ఎప్పుడంటే జూలై 29th అని చెప్పేసి పేర్కొంటాం. అంతర్జాతీయ టైగర్ డే ఎప్పుడంటే జూలై 29th. విన్నారా? 2022 థీమ్ ఏంటంటే ఇండియా లాంచెస్ ప్రాజెక్ట్ టైగర్ రివైవ్ ద టైగర్ పాపులేషన్. 2022లో ఈ యొక్క థీమ్ ఏంటి అంటే భారతదేశము టైగర్ యొక్క పాపులేషన్ను పెంచేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక థీమ్ రిలీజ్ చేసిన. మోస్ట్ పాపులర్ టైగర్ అంటే ఎంపీ. ఎక్కువ టైగర్ ఉన్న జనాభా ఏదంటే ఎంపీ అని చెప్తాము. ఫస్ట్ ప్లేస్ అది. సెకండ్ ప్లేస్ కర్ణాటక. థర్డ్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఉందని చెప్పి పేర్కొంటాం. థర్డ్ ప్లేస్లో ఉత్తరాఖండ్. ఫస్ట్ మధ్యప్రదేశ్, 2 కర్ణాటక, 3rd ఉత్తరాఖండ్. ఇది టైగర్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి పేర్కొంటాం. సో ఇది June 22లో ఉన్న కరెంట్ అఫైర్స్ అండి. విన్నారా? సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద యూట్యూబ్ సెక్షన్లో పెట్టండి. ఐ కెన్ రెక్టిఫై టుమారో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
షేకర్స్ IAS స్టడీ సర్కిల్. APPSC Group 1, 2 and 3 Foundation Course for Civil Services, IAS, IPS, IRS, IFS. రాయలసీమ మొత్తానికి 2007లో తిరుపతిలో స్థాపించిన మొట్టమొదటి సంస్థ. ఏ నోటిఫికేషన్ వచ్చినా ర్యాంక్ షేకర్స్ సొంతం. గ్రూప్ 2లో స్టేట్ 3rd ర్యాంక్, గ్రూప్ 3లో స్టేట్ 5th ర్యాంక్, గ్రామ సచివాలయాల్లో 1st ర్యాంక్, అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ షేకర్స్ స్టడీ సర్కిల్ నియర్ NTR సర్కిల్, తిరుపతి.